నిర్లక్ష్య వైఖరి. ఏమండి, నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తూ ఉంటారు. షాకులు చెప్పి తప్పించుకుంటాం. ఆ రోజు పని పోద్దేమో, లేకపోతే ఆ రోజు ఏమైనా డబ్బులు పోతాయేమో, లేకపోతే ఆ రోజు ఏమైనా నేను కష్టపడితే ఎండలో మాడిపోతానేమో, లేకపోతే ఆ రోజు ఏమైనా కాస్త వస్తే ఏమైనా నాకు ఇబ్బంది వస్తుందేమో, నాకు సమస్య వస్తుందేమో, అవమానాలు వస్తే ఎదురు తిరుగుతారేమో, క్రైస్తవులు కొడతారేమో సువార్తకి వెళ్తే అని చెప్పి చాలామంది సువార్త విషయంలో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నారు. ఏమండి, చాలామంది సువార్తకి వెళ్ళి బయటికి బతులు పంచుతూ ఉన్నప్పుడు అవమాన పాలవుతున్నారు. అయినను సరే నా దేవుని కోసం ఐఆమ్ సిద్ధం, స్తోత్రం, ఐఆమ్ రెడీ నా దేవుని కోసం. సో అదొక భాగం, సువార్త పనిలో అదొక భాగం. సో సంఘ బాధ్యత, సంఘ క్రమంలో కూడా దేవుని పిల్లరా అదొక భాగం. సంఘ క్రమంలో భాగంగా మనం కలిగి ఉండాలి. బయటకు వెళ్ళేటువంటి సువార్త పనిలో మనం భాగంగా ఉండాలి. దేవుని కొరకు మనము ఒక భాగంగా ఉండాలి. దేవుని పని కోసం ఎక్కడ ఏ సమయంలో ఏ అవకాశం దొరుకుద్దని చెప్పి ఎదురు చూస్తూ ఉండాలి.